సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు సో గైస్ ఈరోజు అయితే నేను మా నాన్నగారి ఇంట్లో ఉన్నాను. అదే క్రికెట్ విన్ బాల్ని అన్బాక్సింగ్ చేసినారు. సో గైస్ ఈరోజు అయితే నేను మా నాన్నగారి ఇంట్లో ఉన్నాను చెప్పాను కదా. సో మా అత్త పిల్ల అయితే 7th అయింది. సో ఈరోజు అయితే నాన్ వెజ్ పెట్టిరు అన్నీ గట్టిగా తినేసిన. ఇప్పుడైతే క్రికెట్ ప్రాక్టీస్ ఇంకా తెచ్చేసిన. సో ఈరోజు మన బ్యాట్ బాల్ స్థితి చూడండి ఇట్లా ఉంది. సో మన బ్యాట్ కూడా ఎగ్జామ్ కండిషనర్లో ఉంది. సో ఏంటంటే ఈరోజు బౌలింగ్ ప్రాక్టీస్ చేపిస్తాను మీకు. సో లెట్స్ గో. సో గైస్ ఈరోజు బౌలింగ్ది ఏం టైటిల్ అంటే బౌలింగ్ అంటే యార్కర్ బౌలింగ్. మలింగ తెలుసుగా యార్కర్ బౌలింగ్ అట్లా వేయాలి మలింగ లాగా. సో లెట్స్ గో టు వీడియో. సో గైస్ మలింగలో యార్కర్ బౌలింగ్ వేయాలంటే ఫస్ట్ మన గ్రిప్ వచ్చేసి ఏం లేదు, సింపుల్గా ఇట్లా వేయాలి. ఇట్లా ఉండాలి మన గ్రిప్, ఇట్లా ఉండాలి. ఇక్కడ ఇట్లా పట్టుకోవాలి ఇట్లా. సో ఇది మన గ్రిప్. సో ఇది మన గ్రిప్ సో ఇది మన గ్రిప్ గుర్తుందా. సో మనము రిలీజ్ చేసేటప్పుడు ఏదైనా బౌలింగ్ స్టైల్ ఉండాలి. మనం రిలీజ్ చేసేటప్పుడు షోల్డర్ అండ్ బ్రిస్ట్ రెండు, షోల్డర్ బ్రిస్ట్ రెండు పనిచేయాలి. సో ఇట్లా సో ఇప్పుడైతే మనము మన వీడియోకి అయితే ఎంటర్ అవుదాం. సో మన గ్రిప్ వచ్చేసింది. ఇంకొకటి బాల్ రిలీజ్ చేసేటప్పుడు ఇలా వెళ్ళాలి, బ్యాక్ స్పిన్తో. ఇట్లా వెళ్ళదు, బ్యాక్ స్పిన్ అంటే బాల్ మనం రిలీజ్ చేసినప్పుడు ఇట్లా వెళ్ళాలి. సో లెట్స్ గో. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ బాల్ వేస్తున్నాం అక్కడైతే. సో అక్కడైతే వేస్తున్నాం. సో మీరు చూసారు కదా పర్ఫెక్ట్ యార్కర్ అయింది అది. సో నాకు స్టంప్స్ ఏం లేవు, అందుకని ఇట్లా ప్రాబ్లం అవుతుంది. సో మన బ్యాట్ పెట్టి చూద్దాం ఒకసారి. చూసి కదా బ్యాట్ అయితే పెట్టుకున్నా. ఎట్లా వచ్చింది సౌండ్. సో ఇది పర్ఫెక్ట్ యార్కర్ వేయాలంటే సో నేనైతే ఒక ట్రిక్ యూజ్ చేస్తాను సేమ్ మలింగ లాగా. సో మనము యార్కర్ బౌలింగ్ చేసేటప్పుడు ఇక్కడ మన టార్గెట్ ఏంటంటే ఇక్కడ ఈ బ్యాట్స్మెన్ ఇట్లా ఉన్నారనుకో, ఇక్కడ పడి సీదా వికెట్ తగలాలి, అట్లా వేయాలి. సో అది మనది. సో యార్కర్ బాల్ రిలీజ్ చేసినప్పుడు అది ఇట్లా వేసినప్పుడు వైడ్గా పోతుందంటారు కొంతమంది. ఇట్లా కాకుండా అంటే మనకి యాంగిల్ ఇంతవరకు 45 degrees యాంగిల్ వచ్చినప్పుడు మన బాల్ని టార్గెట్ పైన హిట్ చేయాలి. సో ఇప్పుడు ఒక బాల్ వేస్తాను. సో అక్కడ ఎవరు వచ్చారు, ఇప్పుడు ఎవరైనా వస్తే వీడియో స్టార్ట్. సో ఇప్పుడు మనం ఒక బాల్ వేద్దాం. చూసినారు కదా టార్గెట్ అయితే తప్పింది. మీకు అర్థం కాకపోవచ్చు 45 degrees 60 degrees అవన్నీ. సో ఇంకొక బాల్. సో గాయస్ మీరు చూసుకున్నట్టయితే పర్ఫెక్ట్ స్టంప్ హిట్ అయితే అయింది. సో చూసుకున్నట్టయితే పర్ఫెక్ట్ వే బ్యాట్కి అయితే తాకింది. సో ఇంకా మరికొన్ని వీడియోస్ కావాలంటే క్రికెట్ స్పిన్నర్ 2.0 సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఇంత లెస్. బాయ్ గాయస్.